హలో అండి, తెలుసుకోట్రేడర్ ఛానల్కి మీకు స్వాగతం. సో ఈ వీడియోలో మనం ఒక పైన్ స్క్రిప్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో పైన్ ఎడిటర్ సిరీస్ అనమాట. సో ఆల్రెడీ మీరు చూసినట్లయితే లాస్ట్ కొన్ని వీడియోస్లో నేనైతే చెప్పడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని 2 వీడియోస్ అయితే చేశానండి. సో మీరు కనుక అవి చూడనట్లయితే పైన ఐ బటన్లో నేనైతే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అవి చూడడానికి ట్రై చేయండి. సో ఓకేనా. సో ఈ పైన్ ఎడిటర్ సిరీస్ అన్నది తెలుగులో ఇప్పటివరకు అయితే నాకు తెలిసి ఎవరు చేయలేదు. సో ఇదైతే కొత్త సిరీస్. సో ఆల్రెడీ 2 వీడియోస్ అయితే నేను చేశాను ఆల్రెడీ. సో ఈ పైన్ ఎడిటర్ అంటే ఏంటి అంటే, సో మనకు ఏదైనా స్క్రిప్ట్ మన కాడ ఉంటే, అంటే ఏదైనా ఒక స్ట్రాటజీ ఉంటే దాన్ని మనము ఇలాగా టెక్స్ట్ రూపంలో కోడింగ్ చేసినట్లయితే సో మనకు ఒక అవుట్పుట్ అంటే వస్తుందండి. సో ఆ స్ట్రాటజీని మనకు స్క్రీన్ పైన అవుట్పుట్గా మనం తీసుకోవడానికి ఉపయోగపడేదే ఈ పైన్ ఎడిటర్ అనమాట. ఓకేనా. సో ఈ పైన్ ఎడిటర్ సిరీస్లో భాగంగా ఇది 3rd వీడియో అండి. సో ఓకేనా. సో ఈ వీడియోలో నేను కంప్లీట్గా అంటే ఇండికేటర్స్ని అలాగే ప్రైజ్ యాక్షన్ని రెండింటిని కంబైన్ చేసి ఒక ఇండికేటర్ గురించి నేను మాట్లాడతానండి. సో అది మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, క్యాండిల్ స్టిక్స్ని ఐడెంటిఫై చేయడానికి ఈ ఇండికేటర్ అయితే యూజ్ అవుతుందన్నమాట. సో అంటే మీకు స్క్రీన్ పైన బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఎక్కడ ఏర్పడింది, బేరిష్ ఎంగల్ఫింగ్ ఎక్కడ ఏర్పడింది, బేరిష్ హరామి ఎక్కడ ఏర్పడింది, ఈవినింగ్ స్టార్ ఎక్కడ ఏర్పడింది, మార్నింగ్ స్టార్ ఎక్కడ ఏర్పడింది, సో డోజీ అనే ప్యాటర్న్ ఎక్కడ ఫామ్ అయింది, హ్యామర్ ఎలా ఫామ్ అంటే ఎక్కడ ఫామ్ అయింది, సో అన్న టాపిక్స్ అన్నవి మనము చార్ట్ను చూస్తానే మనకు అర్థం కావాలంటే మనకు కొంత ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి. సో అదే బిగినర్స్ అయితే వీటిని చూస్తానే ఐడెంటిఫై చేయలేరన్నమాట. సో అలాంటి వారికి ఈ ఇండికేటర్ అయితే చాలా యూజ్ అవుతుంది. సో ఈ వీడియోని అయితే కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి. సో మీరు ఛానల్లోకి వెళ్ళినట్లయితే ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటుందండి. సో ఈ పైన్ ఎడిటర్ అనే ఈ ప్లేలిస్ట్లో 2 వీడియోస్ అయితే ఉంటాయండి. సో ఆ వీడియోస్ని మీరు చూసినట్లయితే సో మీకు ఇంకొంత బెటర్ గ్రిప్ అయితే వస్తుంది. అలాగే మరిన్ని వీడియోస్ అయితే ఉన్నాయండి ఛానల్లో. సో అవి ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఆప్షన్ స్ట్రాటజీస్ కావచ్చు, చాలా వీడియోస్ అయితే చేశాను నేను. సో వీటిని అన్ని చూడండి, మీకు ఏమైనా యూజ్ అవ్వచ్చు. మీ ట్రేడింగ్కి ఇంకొంత బెటర్ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఒక్కసారి చూడడానికి ట్రై చేయండి. చూసి నచ్చినప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా. సో ఓకే, టాపిక్లోకి వెళ్దాం. సో ఓకే, ముందుగా ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ ఇండికేటర్ అనేది మీ స్క్రీన్ పైకి ఎలా రావాలి, మీ స్క్రీన్ పైకి ఎలా తీసుకోవాలి అనే దాని గురించి నేను ఫస్ట్ మాట్లాడతాను అనమాట. సో ఓకేనా. దానికోసం సింపుల్గా మీరు అయితే ఈ కోడింగ్ని అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా. సో ఈ కోడింగ్ కంప్లీట్గా నేను ఫ్రీగా మీకు ప్రొవైడ్ చేస్తాను. కంప్లీట్గా నేను ఈ కోడింగ్ని కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తానండి. సో ఒకవేళ యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో ఈ కోడింగ్ని పిన్ చేస్తున్నప్పుడు ఏదైనా సమ్ ఎర్రర్ వచ్చినట్లయితే మీకు టెలిగ్రామ్ ఛానల్లో అయితే దీన్ని ప్రొవైడ్ చేస్తానండి. మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది మనకు కింద ఈ వీడియో డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ పిన్ చేస్తాను. సో ఎందుకు అంటే సమ్ ఎర్రర్స్ అయితే వస్తున్నాయండి. నేను ఆ డిస్క్రిప్షన్లో ఈ కోడింగ్ని అంటే యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్లో ఈ కోడింగ్ని పేస్ట్ చేయడం ద్వారా కొంత ఎర్రర్ అయితే వచ్చింది లాస్ట్ వీడియో చేస్తున్నప్పుడు. అలాగే కామెంట్ సెక్షన్లో పేస్ట్ చేస్తున్నప్పుడు కూడా కొంత ఎర్రర్ అయితే వచ్చింది. అది వీడియోని ఎఫెక్ట్ చేస్తుంది. సో వాళ్ళు ఈ కోడింగ్ని అయితే అలో చేస్తున్నారు, కొన్నిటికి అలో చేయట్లేదు. సో ఆ టెక్నికల్ ఎర్రర్ ఉండడం కారణంగా నేను అక్కడ ప్రొవైడ్ చేస్తాను, కుదిరితే కామెంట్ సెక్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో మీకు ఇన్ కేస్ కామెంట్ సెక్షన్లో కనిపించలేదంటే మాత్రం ఖచ్చితంగా మీరు టెలిగ్రామ్ లింక్లోకి వచ్చేయండి. సో అది కంప్లీట్లీ ఫ్రీ ఛానల్. సో ఆ లింక్లను ఓపెన్ చేసుకున్నట్లయితే మీకు ఇదైతే కనిపిస్తుంది అనమాట. ఓకేనా, క్లియర్ కదా. సో ఓకే. సో అలా మీరు అలాగా ఆ 2 సోర్సెస్లో మీరు ఏ సోర్స్ నుంచి అయినా సరే మీరు ఈ కంటెంట్ని కాపీ చేసుకొని వచ్చి మీ పైన్ ఎడిటర్ అనే దీన్ని ఓపెన్ చేయండి. ఓకేనా. సో ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీకు ఒక 4-5 లైన్స్ ఉంటాయన్నమాట. సో ఆ కంప్లీట్ లైన్స్ని అరేంజ్ చేసేసి ఫస్ట్ లైన్లో మీరు పేస్ట్ చేసేయండి. ఓకేనా. మీరు అలా పేస్ట్ చేసిన తర్వాత మీకు ఈ ఇండికేటర్ అనేది మీకు స్క్రీన్కి యాడ్ అవుదండి. సో యాడ్ అవ్వకున్నప్పుడు మీరు ఇక్కడ యాడ్ టు చార్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని యాడ్ చేయండి. ఓకేనా. సో అలా యాడ్ చేయడం ద్వారా మీకు ఈ స్క్రీన్కి అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. సో మళ్ళీ మీరు ఈ ఇండికేటర్ని యూస్ చేయాలి అంటే మీరు ఇక్కడ సేవ్ అనే బటన్ ఉంటుంది. సో ఆ బటన్ని క్లిక్ చేసినట్లయితే మీకు సేవ్ అనే ఒక బార్ అయితే రావడం జరుగుతుంది. అక్కడ మీకు ఏదో ఒక నేమ్ ఇచ్చుకోండి ఈ ఇండికేటర్కి. సో అలా ఇచ్చి మీరు సేవ్ చేసి పెట్టుకోండి. సో అలా సేవ్ చేసుకున్న ఇండికేటర్ మీకు ఎక్కడ దొరుకుతుందంటే, మీరు ఇండికేటర్స్ అనే ఆప్షన్ ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మై స్క్రిప్ట్స్ అని ఉంటుందండి. సో ఈ మై స్క్రిప్ట్స్ అనే దాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ కంప్లీట్ ఇండికేటర్స్ అనేవి దొరుకుతాయి అన్నమాట. సో ట్రేడింగ్ వ్యూలో మాత్రమే
ప్రొవైడ్ చేసే ఈ పైన్ ఎడిటర్ అనే ఆప్షన్ని ఇంతవరకు తెలుగులో ఎవరు చెప్పలేదన్నమాట. ఈ ఆప్షన్ పైన వీడియోస్ అన్నవి. సో ఫస్ట్ ఐ థింక్ నేనే అనుకుంటున్నాను. సో నో ప్రాబ్లం, ఇంతకుముందు ఎవరన్నా చెప్పున్నా కూడా నాకేం ప్రాబ్లం లేదు. సో ఓకే రైట్. సో ఇప్పుడు ఈ ఇండికేటర్ని ఎలా వాడాలి అనే దాని గురించి మాట్లాడదాం. సో ముందుగా మీకు ఇక్కడ లైన్ కనిపిస్తుంది కదండి. సో ఇది బ్లాక్ కలర్ లైన్ అనమాట. సో ఓకే, దీన్ని 22 EMA అంటారు అనమాట. సో ఇది మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, EMAs మూవింగ్ యావరేజెస్ అనమాట. సో 22 EMA అనమాట. ఓకే రైట్. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇలాగా సో ఈ ఒక ప్యాటర్న్ అయితే ఇక్కడ ఫామ్ అవడం అయితే జరిగింది. సో ఇక్కడ ఒక క్యాండిల్, ఇక్కడ ఒక ఈ 3 క్యాండిల్స్ని బేస్ చేసుకుంటే ఇది ఒక ఈవినింగ్ స్టార్ అనే ప్యాటర్న్ అయితే ఫామ్ అయిందనమాట, చార్ట్ ప్యాటర్న్. సో మీకు ఇప్పుడు ఈవినింగ్ స్టార్ అనే చార్ట్ ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు మీరు పొజిషన్ అయితే తీసుకోవచ్చండి. సో ఈ ఈవినింగ్ స్టార్ని బేస్ చేసుకొని మీరు బై పొజిషన్ తీసుకోవచ్చా, సెల్ పొజిషన్ తీసుకోవచ్చా అంటే, సో ఈవినింగ్ స్టార్ని బేస్ చేసుకొని మీరు అయితే సెల్ పొజిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అదే మీకు మార్నింగ్ స్టార్ కనుక ఫామ్ అయితే మీరు బై పొజిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఈవినింగ్ స్టార్, అలాగే బేరిష్ ఎంగల్ఫింగ్, అలాగే బుల్లిష్ ఎంగల్ఫింగ్, సో ఈ సిరీస్ని వీటిని ఎలా నేర్చుకోవాలంటే మాత్రం దీనికోసం కూడా నేను ఒక సిరీస్ని అయితే చేశాను. అది క్యాండిల్స్టిక్ సిరీస్ అనమాట. సో మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంటుంది. సో ఇక్కడ టెక్నికల్ ఇండికేటర్స్, అలాగే ఇది ఆప్షన్ స్ట్రాటజీస్, ఇక్కడ చార్ట్ ప్యాటర్న్స్, ఇది క్యాండిల్స్టిక్స్ అనమాట. సో కంప్లీట్గా క్యాండిల్స్టిక్స్, ఈ సిరీస్లో ఉండే 9 వీడియోస్ కంప్లీట్ క్యాండిల్స్టిక్స్. హైకెనాషి క్యాండిల్స్టిక్స్ మీద చేశాను, అలాగే క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ పైన చేశాను అనమాట. ఈ సిరీస్ చూడండి, మీకు ఇవి కంప్లీట్గా అర్థమైపోతాయి. ఈ ఎంగల్ఫింగ్ ఏంటి, బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఏంటి, బేరిష్ ఎంగల్ఫింగ్ ఏంటి అనేసి అని. ఓకేనా. సో ఓకే రైట్. సో ఇది కనుక మీరు నేర్చుకున్నట్లయితే మీకు ఈ ఇండికేటర్ ఈజీగా అప్లై అయిపోతుంది. సో మీరు స్క్రీన్ పైన చూస్తున్నప్పుడు ఓకేనా. సో ఇక్కడ దీంట్లో ఉన్న లాజిక్ చెప్తాను చూడండి. సో ఎప్పుడైతే ప్రైస్ అన్నది ఈ మూవింగ్ యావరేజ్ కంటే పైన ట్రేడ్ అవుతూ మీకు ఇక్కడ ఈవినింగ్ స్టార్ కానీ, ఇక్కడ బేరిష్ ఎంగల్ఫింగ్ కానీ, ఇలాగా నెగిటివ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ని కనుక మీకు ఇండికేట్ చేసినట్లయితే మీరు కంప్లీట్లీ అవాయిడ్ చేయండి. ఓకేనా. సో మీకు ఇండికేటర్ పైన, సో ఈ ఇండికేటర్ ఉంది కదా 22 EMA, దానిపైన మీకు బై సిగ్నల్ ఇచ్చే క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు మాత్రమే మీరు బై పొజిషన్లోకి ఇన్వాల్వ్ అవ్వండి. సో మీరు ఇక్కడ చూసినట్లయితే మనకు 22 EMA కంటే పైన మనకు ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ అయితే ఫామ్ అవడం జరిగింది. ఓకేనా. సో ఖచ్చితంగా మీరు ఇక్కడ అవాయిడ్ చేయండి. లేదు నేను పొజిషన్ తీసుకుంటా అంటే పొజిషన్ తీసుకోండి, తప్పలేదు. బట్ ఈ మూవింగ్ యావరేజెస్ని ఇగ్నోర్ చేయకండి. సో దాన్ని బేస్ చేసుకోండి మూవింగ్ యావరేజ్ని. మీరు ఈ ఒక్క ట్రేడ్ని అవాయిడ్ చేయడం ద్వారా మీకు వచ్చే పెద్ద లాస్ అయితే ఏముండదు. అదే మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు మూవింగ్ యావరేజ్ కింద మనకి ఇక్కడ బేరిష్ ఎంగల్ఫింగ్ అనే ప్యాటర్న్ అయితే ఫామ్ అవడం జరిగింది. మనకి ఇక్కడ ఇండికేషన్ చేసిందనమాట. ఓకేనా. సో ఇక్కడ ఈ క్యాండిల్ కంటే ఈ క్యాండిల్ కంప్లీట్గా ఎంగల్ఫింగ్ చేసేయడం వల్ల ఇక్కడ బేరిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ అయింది. సో బేరిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ అయినప్పుడు మనం టాప్ అండ్ బాటంలో ఒక లైన్ని డ్రా చేసుకుంటాం. ఆ లైన్ని బ్రేక్అవుట్ వేస్తే మనం బై పొజిషన్ ఆర్ సెల్ పొజిషన్ తీసుకుంటాం అన్నట్లు. సో ఇది ఆ వీడియోలో చెప్పాను నేను, బేరిష్ ఎంగల్ఫింగ్ చెప్పినప్పుడే. సో ఆ వీడియోని చూడండి ఒకసారి. సో ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ఎక్కడ ఎంట్రీ అవ్వాలి, ఎలాంటి పొజిషన్ తీసుకోవాలి అనేసి అని. సో ఓకే రైట్. సో మీరు దీన్ని బేస్ చేసుకొని మీరు సెల్ పొజిషన్ తీసుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ ఈ లైన్ వరకు ఫాల్ అయింది. సో ఇది క్లోజ్డ్ చార్ట్, ఇప్పుడు చెప్పడానికి బాగానే ఉంటుంది, బట్ ఓపెన్ చార్ట్లో అంత ఈజీ కాదు. సో నేను చెప్తున్నా జస్ట్ ఎగ్జాంపుల్కి. ఓకేనా. సో అలా అనమాట. సో మీకు ఇక్కడ చూసినట్లయితే డార్క్ క్లౌడ్ కలర్. సో ఓకేనా, మీకు ఇక్కడ అదైతే ఫామ్ అవడం అయితే జరిగింది, డార్క్ క్లౌడ్ అనమాట. ఓకే. సో ఇది మనకు నెగిటివ్ అనమాట, నెగిటివ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనమాట. సో ఇక్కడ ఫామ్ అయింది. సో ఈ క్యాండిల్లో మీరు సెల్ పొజిషన్ తీసుకున్నా కూడా మీకు ఇది మనకు సపోర్ట్గా యాక్ట్ అవుతున్న లైన్ అనమాట. సో ఓకేనా. ఇక్కడ దాకా ఫాలో అవడానికి ఛాన్స్ ఉంది, బట్ ప్రతిసారి ఫాలో అవుతుందని కాదు. ఓకేనా. సో అర్థమైంది అనుకుంటాను. సో మీరు ఇంకొక చార్ట్ని తీసుకోండి. సో మీకు ఈ చార్ట్ పైన కూడా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఓకే, మీకు ఇక్కడ బేరిష్ ఎంగల్ఫింగ్ మనకు ఇండికేట్ చేసింది, బట్ మనకు మూవింగ్ యావరేజ్ పైన ఉంది. సో మనమైతే ఇగ్నోర్ చేసేయచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మనకు మూవింగ్ యావరేజ్ కింద క్యాండిల్స్టిక్ అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఆ తర్వాత మీరు సో ఈ పొజిషన్ ఇక్కడ మీరు తీసుకోవచ్చు అనమాట. బట్ ఇదైతే మనకు కోటక్ మహీంద్రా బ్యాంకు. సో ఆల్రెడీ దీంట్లో న్యూస్ వచ్చింది. సో ఇక్కడ హైవీ ఫాల్ అయింది. సో వన్స్ న్యూస్ మూవ్ చేస్తుంది అంటే ఒక స్టాక్ని అక్కడ మనకి ఏ ప్యాటర్న్ ఫామ్ అయినా అసలు మనకు అది లెక్క చేయదనమాట. సో న్యూస్కి ఉండే బలం అదనమాట. సో మీకు టెక్నికల్గా అది ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కానీ న్యూస్ ముందు నిలబడదు అన్నట్లు. ఓకేనా. సో ఓకే, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఓకే, మీకు దీనికి సంబంధించిన కొన్ని చిన్న బేసిక్ సెట్టింగ్స్ అయితే నేను చెప్తానండి. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా డోజీ. సో దీన్ని
అయితే మీరు కొంత బ్లాక్ కలర్లోకి అయితే మార్చుకోండి. సో అన్ని కలర్స్ని కొంత థిక్ చేసుకోండి, అన్ని లైట్ కలర్స్లో ఉంటాయి, మీకు విజిబిలిటీ బాగుంటుంది. సో ఈ కలర్స్ అన్నిటిని థిక్గా చేసుకోవడానికి ట్రై చేయండి. సో సింపుల్గా ఇలా క్లిక్ చేసి సో మీకు ఇక్కడ థిక్ అనే ఈ కలర్ కనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని అయితే 100%లోకి థిక్ చేసుకున్నట్లయితే మీకు ఈ లెటర్స్ ఇవన్నీ మీకు చూడడానికి కొంత ఈజీగా ఉంటాయి, కొంత ఈజీగా ఐడెంటిఫై అవుతాయి అన్నట్లు. ఓకేనా? సో ఆ చిన్న మాడిఫికేషన్ అయితే చేసుకోండి. సో అర్థమైందని అనుకుంటాను. హోప్ మీరు దీన్ని కాపీ చేసుకెళ్ళి మీరు కంప్లీట్గా పేస్ట్ చేసి మీరు ఈ ఇండికేటర్ని ఒక 5 to 10 days యూస్ చేయండి. మీకు వర్కౌట్ అయితేనే వర్కౌట్ చేసుకోండి, లేకపోతే ఇగ్నోర్ చేసేయండి. బట్ ఇదైతే బిగినర్స్కి బాగా యూజ్ అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని ఎలా మీకు యూజ్ అవుతుంది అని అడిగినట్లయితే, సో ఇవి ఏ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఫామ్ అవుతుందని మీరు తెలుసుకోవడానికి మీకు ఛాన్స్ ఉంటుంది అన్నట్లు. సో మీకు ఇక్కడ ఈ 2 క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి. సో మీకు వితౌట్ ఈ ఇండికేటర్ మీకు ఇది ఏం ప్యాటర్నో మీకు తెలియదు అనమాట. సో అదే ఇండికేటర్ని అప్లై చేసినట్లయితే మీకు ఇది బేరిష్ హరామి ఓకే అని మీకు అర్థమవుతుంది అన్నట్లు. ఓకేనా? సో మీకు ఇక్కడ ఉన్న ఆప్షన్ ఏంటి అంటే, సో ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది డోజీ, ఈవినింగ్ స్టార్, మార్నింగ్ స్టార్, షూటింగ్ స్టార్, బేరిష్ హరామి, బుల్లిష్ ఎంగల్ఫింగ్, బేరిష్ ఎంగల్ఫింగ్. సో ఇవన్నిటిని మీరు చార్ట్ పైన అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదండి. సో మీకు దీంట్లో ఏ చార్ట్ ప్యాటర్న్ ఏ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ పైన మీకు గ్రిప్ ఉందో ఆ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ని మాత్రం అప్లై చేసుకొని మీరు సెర్చ్ చేసిన ఓకే క్లిక్ చేసినట్లయితే మీకు ఆ ప్యాటర్న్ మాత్రమే కనిపిస్తాయి అనమాట. సో నాకు ఇప్పుడు ఈవినింగ్ స్టార్ వద్దంటే ఈవినింగ్ స్టార్ తీసేస్తాను, మార్నింగ్ స్టార్ వద్దంటే మార్నింగ్ స్టార్ తీసేస్తాను, షూటింగ్ స్టార్ తీసేస్తాను. సో నాకు ఎంగల్ఫింగ్ మాత్రమే కావాలనుకుంటే నేను బేరిష్ ఎంగల్ఫింగ్ అండ్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఈ రెండింటిని టిక్ చేసుకొని బేసిక్ మిగతావన్నీ తీసేస్తాను అన్నట్లు. సో తీసేసి నేను ఓకే చేసినట్లయితే నాకు ఎక్కడెక్కడ బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఉంది, ఎక్కడెక్కడ బేరిష్ ఎంగల్ఫింగ్ ఉంది, ఆ 2 మాత్రమే చూపిస్తాను అన్నట్లు. సో ఓకేనా? సో ఆ బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఆర్ బేరిష్ ఎంగల్ఫింగ్ ఆ 2 స్ట్రాటజీస్ని నేను అప్లై చేస్తాను అనమాట. మిగతావి నేను అప్లై చేయను, ఎందుకంటే నాకు ఆ 2 కావాలి, వేరేవేం వద్దన్నట్లు. సో అర్థమైందని అనుకుంటున్నాను. సో మనకి ఏవి కావాలో అవిటినే మనం చూస్ చేసుకోవచ్చు అన్నట్లు. ఇండికేటర్లో ఉన్న స్పెషాలిటీ అదే అనమాట. సో అలాగే మీరు చూసినట్లయితే డోజీ కానీ ఆ హ్యామర్ కానీ మనకు ఫామ్ అయినప్పుడు మనకు డిఫరెంట్ కలర్ అయితే మనకు రావడం జరుగుతుంది. సో డోజీ ఫామ్ అయినప్పుడు రాకపోయినా కానీ డోజీ ఫామ్ అయినప్పుడు మనకు ఆల్మోస్ట్ స్టార్ ఫామ్ అవుతుంది. అలా కాకుండా మనకు హ్యామర్ కానీ స్పిన్నింగ్ టాప్ ఆర్ స్పిన్నింగ్ బాటమ్ కానీ మనకు ఫామ్ అయినప్పుడు మాత్రం కలర్ అయితే చేంజ్ అవుతుందండి. మీకు ఇక్కడ చూసినట్లయితే ఇది గ్రేవ్ స్టోన్ డోజీ. సో ఇంచుమించు అలాగే ఫామ్ అయింది. సో అక్కడ మీరు చూసినట్లయితే అది హ్యామర్ కింద కన్సిడర్ చేసింది. సో ఇక్కడ మీకు పింక్ కలర్లో అయితే ఫామ్ చేయడం అయితే జరిగింది. సో ఇదైతే చెప్పడం కంటే కూడా మీరు ఈ ఇండికేటర్ని మీ చార్ట్ పైన అప్లై చేసి మీరు కొంత ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు కొంత బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుందని నేను అనుకుంటున్నానండి. సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ బేసిక్సే. మీరు కూడా ఒక 1 day 2 days మీరు కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు కూడా ఈ ఇండికేటర్ని నాకంటే బెటర్గా యూజ్ చేయగలుగుతారు. సో గుర్తుపెట్టుకోండి. సో మూవింగ్ యావరేజ్ని అయితే ఇగ్నోర్ చేయకండి. మూవింగ్ యావరేజ్ కంటే పైన ఉన్నప్పుడు బై సిగ్నల్ని తీసుకోండి. మూవింగ్ యావరేజ్ కంటే కింద స్టాక్ ట్రేడ్ అవుతున్నంత వరకు సెల్ సిగ్నల్ని తీసుకోండి. పైన ట్రేడ్ అయ్యేటప్పుడు సెల్ సిగ్నల్ని అవాయిడ్ చేయండి, కింద ట్రేడ్ అయ్యేటప్పుడు బై సిగ్నల్ని అవాయిడ్ చేయండి. సో మీకు ఇంకొంత బెటర్ అక్యురేట్ అయితే వస్తుంది. సో హోప్ ఈ వీడియో అయితే అర్థమైందని అనుకుంటున్నాను. సో మర్చిపోకండి టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. సో నీకు చాలా యూస్ఫుల్ వీడియోస్, సో యూస్ఫుల్ ఇమేజెసే ఉంటాయండి. సో మీకు ఇక్కడ చూసినట్లయితే ఫండమెంటల్కి సంబంధించి మొత్తం నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మీకు హిందుస్థాన్ యూనిలివర్ కావచ్చు, సో ఇక్కడ మీకు ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అలా అనమాట. సో ఫండమెంటల్కి సంబంధించి మీకు మంచి ఇమేజెస్ అయితే నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ పోస్ట్ చేస్తున్నాను. సో ఇదైతే మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం టెలిగ్రామ్లోకి అయితే జాయిన్ అవ్వండి. సో లింక్ని అయితే నేను కామెంట్ సెక్షన్లో అలాగే డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. సో మర్చిపోకుండా జాయిన్ అవ్వండి. సో ఇక్కడ ఎటువంటి ఛార్జెస్ అయితే లేవండి. సో ఓకే అర్థమైందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.